కూరలో ఉప్పు ఎక్కువైందనో కారం తక్కువైందనో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. లేదా నచ్చిన కూర వండలేదని భార్యపై చేయి చేసుకున్న భర్తల గురించి విన్నాం. టీ కప్పులో తుఫాన్ లాంటి ఇలాంటి చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. కానీ మాంసం వండమంటే వండలేదన్న కోపంతో భార్యపై ఓ భర్త కోప్పడ్డాడు. మరి ఆ ఇల్లాలి రియాక్షన్ ఏంటి? భర్త తిట్టాడని కోపంతో రగిలిపోయిన భార్య ఒక్కసారిగా భద్రకాళిలా మారిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కోడి కూర కోసం కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న ఆ భర్త ఏమయ్యాడు? పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త వేడివేడిగా మాంసం వడ్డించుకొని తినాలనుకున్నాడు. వెంటనే మాంసం వండాలని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎలాంటి మసాలా వాసన రావడం లేదు. పొయ్యి మీద కూర ఉడుకుతున్న ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అంతే, కోపంతో భార్యపై చిందులేశాడు. అదే స్థాయిలో ఆమె కూడా తిరిగి బదులిచ్చింది. మరి ఈ గొడవ చివరకు ఎటువైపు దారితీసింది? పట్టరాని కోపంతో భార్య ఏం చేసింది? కోడికూర ఆ కాపురాన్ని ఎలా కూల్చివేసింది? కామారెడ్డిలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం శివాజీ లక్ష్మికి 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 5 ఏళ్ల కుమారుడు, 2 ఏళ్ల వయసున్న 2 కుమార్తెలు ఉన్నారు. శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేస్తుండగా లక్ష్మి ఇళ్లల్లో పనిచేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నా వెంటనే సర్దుకుపోయి కాపురం చేసుకునేవారు. భార్య బిడ్డలతో ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి సంసారంలో మాంసం కూర చిచ్చుపెట్టింది. అన్నంలోకి మాంసం వండమని చెప్పినా ఎందుకు వండలేదంటూ శివాజీ భార్యపై గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ చాలాసేపు ఘర్షణ పడగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి సముదాయించడంతో ఊరుకున్నారు. శివాజీ మళ్లీ తిట్టడంతో కోపంతో రగిలిపోయిన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలిని బలంగా అతనిపైకి విసిరి కొట్టింది. అంతే, మెడ నరం తెగిపోయి తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నేను మా ఇంటికి వెళ్ళిన సార్ మళ్ళీ సౌండ్ వచ్చింది. నేను ఒక్కనే దెబ్బ ఉరుక్కుంటూ వచ్చాను సార్. వచ్చేసరికి ఆమె చేతిలో మా అత్తమ్మ చేతిలో కొడవలు ఉంది. కొడవలు తీసుకొని ఇట్లా కొట్టవేయండి. ఏం చేసినా మాటలు పోయినా ఆపు ఏమైనా ఉంటే మనం వాళ్ళకి చెప్పుకుందాం ఆపు అని అన్నాక ఇట్లా ఏ పోతుంది సార్ చేతి ఆపినా సార్ కట్టేయండి చేతిలో. కట్ అయినాక మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కొడుకుందాం అలా పెట్టినట్టు చేసింది సార్. కొడవలి పెట్టినట్టు చేసి నాకు బ్లడ్ వెళ్తుందని ఇట్లా లొంగిన నా మీద నుంచి మా మామయ్యకి వేసేసింది. మా మామయ్యకి వేసేసినాక ఇక్కడ మా మామయ్య ఏం చేసిండు, ఇట్లా పట్టుకోడు కొడవలి దానికే ఉండే పీకేసి పట్టుకొని చేతి తీసుకొని వచ్చిండు. ఇడికి వచ్చి మా అయిపోయింది అనుకుంటా బ్లడ్ సార్ చేతి తీస్తే బ్లడ్ మనం నలిపితే ఎట్లా పోతుందో పని అట్లా పోయింది సార్. పోయిందో లేదో అని పోయింది. ఆమె చీర పట్టుకొని ఉరికే ఉరుకుతుంది. మళ్ళీ రాళ్ళు కింద పడడం కూడా రాళ్ళు వేస్తుంది పైన. ఏమేస్తుంది అమ్మ బాబాయిని కొట్టింది అనుకుంటే మా అత్తమ్మ దగ్గర ఉరికొచ్చింది. ఉరికొచ్చే వరకు నేను ఆవిడ డోర్ తీసి అక్కడ ఉంటుంది, మా ఇల్లు సార్ దూరం ఉంటుంది కొంచెం. ఉరికొచ్చేసే వరకు ఇట్లా పట్టుకుండు ఆడ పడిపోయారు. ఈమె మా అక్కుంది సార్. మొత్తం బ్లడ్ సార్, పానం లేదు సార్. వచ్చే వరకు అది ఇక్కడ కొట్టిందంట. ఫస్ట్ ఇక్కడ కొట్టినాక చిన్న మీద పడిపోయిందంట. పలిపోయినాక మళ్ళీ ఇక్కడ కొట్టేసరికి ఇళ్ళకెళ్ళి ఇట్లా వీక్కుండంటే ఇలా దిగుతే వీక్కునే వరకు రక్తం పోయిందంట. బగ్గ రక్తం సార్. ఇక మొత్తం మాడి కొట్టుకుంటుంది అల్లనే కొట్టుకొని చనిపోయింది సార్. చనిపోయినాక అవుతామే చీర కట్టుకుంటుంది సార్. ఇంట్లో చీర కట్టుకొని చచ్చిపోతాడు వెడితో చేస్తా అని చెప్పి అంటుంది సార్. ఈడ దర్జా ఇడి వచ్చి కూర్చుంది కొడవలు పట్టుకొని నేనే చంపినా నేను చంపేసినా అని చెప్పి మాట్లాడుతుంది సార్. శివాజీ లక్ష్మి మధ్య సంసారంలో ఇంతకు ముందు నుంచే గొడవలు జరుగుతున్నాయని, వాటిని మనసులో పెట్టుకునే ఇరువురు మరోసారి ఘర్షణ పడ్డారని, దీంతో పాటు మాంసం వండలేదని శివాజీ మరింత రెచ్చిపోవడంతో గొడవ ముదిరి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. పుత్రుడి యొక్క భార్య అయినటువంటి లక్ష్మి తన భర్తకు నాన్ వెజ్ వండి పెట్టలేదని చెప్పేసి అడిగినాడు. అదేవిధంగా వారిద్దరి మధ్య సంసార విషయంలో తను దగ్గరికి రానివ్వట్లేదని చెప్పేసి భర్త చాలాసార్లు అడిగినప్పటికీ కూడా తను రానివ్వట్లేదని చెప్పేసి అడిగినందుకు ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తీసుకొచ్చి మెడ మీద నరికి చంపి
క్షణికావేశంలో భర్తను చంపుకున్న లక్ష్మి ఇప్పుడు తాను జైలు పాలైతే ముగ్గురు బిడ్డల పరిస్థితి ఏంటని బోరున విలపించడం విశేషం.